హాయ్, మై నేమ్ ఇస్ హరీష్. మీరు చూస్తున్నారు ఈ బ్యాచులర్ రూమ్ అది ఇక్కడ హైదరాబాద్లో యూసఫ్గూడలో. మా బ్యాచులర్ రూమ్కి గణేశుడు రాబోతున్నాడు ఈరోజు. చిన్నప్పుడు అందరు కలిసి గల్లీలో వినాయకుడిని పెట్టేవాళ్ళం, కానీ ఎప్పుడు కూడా ఇలా రూమ్లోకి ఇంట్లోకి తీసుకురావలేదు వినాయకుడిని. ఎందుకంటే అది చాలా కష్టం వినాయకుడిని క్యారీ చేయడం, ఒక ఇంట్లో పెట్టి మన పూజలు నిష్టగా ఉండి చేయాలని చాలా కష్టం. ట్రై చేసాం. మన వాళ్ళు పొద్దున్నే ప్లాన్ చేసి షాప్కి వెళ్ళి వినాయకుడిని తీసుకొని వచ్చారు. మేము అందులో అంతా క్లీన్ చేసి పడేసాం. క్లీన్ చేసి పులిహోర మనడు అన్న మేకింగ్ సూపర్ చేస్తాడు. పులిహోర చేస్తాడు అన్న. వినాయకుడిని అక్కడ పూజ సెటప్ చేస్తున్నాడు, అన్ని రెడీ చేస్తున్నాడు. మేము అన్నీ చేసేసాం. చూద్దాం రండి. ఏంట్రా నువ్వు కలిపేది పులిహోర? ఓకే ఓకే, వెరీ గుడ్ వెరీ గుడ్. అందరూ ఏదో ఒక పనిలో ఉన్నారు. పులిహోర మేకింగ్ అయిపోయింది, అన్న కంప్లీట్ చేశాడు. ఎంత బాగుందో. ఇక్కడ మావాడిని చూద్దాం. మావాడు పూజ కోసం రెడీ అయ్యిండు, అన్నీ ప్రిపేర్ చేస్తుండు. ఇంకా స్టార్ట్ చేయలేదు మా పూజ, ఇప్పుడే మేకింగ్. జై బోలో గణేష్ మహారాజ్కి. నా దీక్షిత్ బ్రో మనల్ని అన్ని మేకింగ్ చేస్తున్నాడు. పొద్దు నుంచి ఊకున్నాడు దీని దగ్గరనే. ఆల్రెడీ వినాయకుని పెట్టేశాడుగా, పెట్టేశాడు దాని చుట్టూ. వా 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 వాట్ ఏ బ్యూటిఫుల్. అసలు బ్యాచులర్ రూమ్లో కనిపిస్తలేదుగా, ఎంత గొప్ప. మన పెళ్ళిళ్ళే వయసు దాటిపోయిందిలే. ఓకే వినాయక, ఈరోజైనా మా దరిద్రాలన్నీ పోగొట్టి మమ్మల్ని కాపాడి సెట్ చేసే మా లైఫ్ని. పులిహోర ఇదేంటన్నా? ఇదేం సీటు? ఓకే సూపర్. చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. శ్రీ వక్రతుండ మహాకాయ కోట్సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. గణానాం భూత గణపతి సేవితం కపిత్తం జంబూ ఫలాసర భక్షణం ఉమాసుతం శోక వినాశ కారణం నమామి విఘ్నేశ్వర పాద పంకజం. వినాయకుడి పుట్టుక. కైలాసంలో ఉన్న పార్వతీదేవి శివుడు వస్తున్నాడన్న వార్త విని తలస్నానం చేయాలని నిర్ణయించుకొని నలుగు పిండితో ఒక పిల్లవాడిని తయారు చేసింది. అతని ప్రాణం పోసి గుమ్మం ముందు ఉంచింది. స్నానం చేసిన తర్వాత నగలతో అలంకరించుకొని శివుడి కోసం ఎదురు చూడటం మొదలుపెట్టింది. ఇదిలా ఉండగా శివుడికి లోపల వస్తుండగా గుమ్మంలో ఉన్న పిల్లవాడు అడ్డు చెప్పాడు. కోపం తెచ్చుకున్న శివుడు త్రిశూలంతో ఆ బాలుడి కంఠం నరికాడు. లోపలికి వెళ్ళిన శివుడికి పార్వతీదేవి ఎదురు వచ్చి పూజించి కూర్చోబెట్టి మాట్లాడుతూ ఉండగా గుమ్మంలో ఉన్న పిల్లవాడి ప్రసక్తి వచ్చింది. అప్పుడు శివుడు తాను చేసిన పనికి బాధపడి తాను తీసుకొచ్చిన గజాసురుడికి శిరస్సుని ఆ బాలుడికి అతికించి ప్రాణం పోశాడు. అతనికి గజాననుడు అని పేరు పెట్టి పెంచుకోవడం ప్రారంభించాడు. గజాననుడు కూడా భక్తితో తల్లిదండ్రులకి సేవ చేయసాగాడు. అనింజుడు అనే ఎలుకను వాహనంగా తీసుకుని తిరగడం మొదలు పెట్టాడు. కొంతకాలానికి పార్వతి పరమేశ్వరుడికి కుమారస్వామి పుట్టాడు. అతడు మహావీరుడు, నెమలి అతని వాహనం. ఒకరోజు దేవతలు, మునులు, మానవులు పరమేశ్వరుని సేవించి విఘ్నములకు అధిపతి
3 రోజులకు మా వినాయకుడు మా రూమ్లోకి వచ్చాడు. ఇది మొదటి రోజు పూజ. ఇలాంటి లేకుండా పూజ సక్రమంగా మంచి జరిగింది. జై బోలో గణేష్ మహారాజ్ కి.